ఖమ్మం జిల్లాలో వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. అత్యంత బరువు ఉండే స్లాబులు కూడా నామరూపాలు లేకుండా పోయాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఆకేరు బ్రిడ్జికి చెందిన 10 స్లాబులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. గత నెల 30-31 తేదీల్లో ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు పాలేరు నియోజకవర్గంలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏ ప్రాంతం చూసినా పాలేరు నియోజకవర్గంలో బ్రిడ్జీలు అన్ని కూడా కూలిపోయిన పరిస్థితి, నాగార్జున కాలువలు తెగిపోయినాయి, ఎక్కడ కూడా దారి లేని పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం, ఇది ఖమ్మం నుంచి కురవి మహబాద్ వెళ్లే అంటే మహబాద్ జిల్లాకు వెళ్లే ప్రధానమైన రహదారిగా ఉంది. ఈ రహదారిలో ఉన్న ఈ వాగు ఆకేరు వాగు మొత్తం కూడా ఎంత విధ్వంసం అయిందో మనకు కనపడుతుంది. పైన ఉన్న కానాలు మొత్తం కూడా కొట్టుకుని పోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ ప్రజలు చాలా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పుడు మనకి దాదాపుగా ఇప్పటికీ జరిగి 11 రోజులు దాటిపోయింది. అయినప్పటికీ ఇక్కడ మరమ్మతులు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఏంటి పరిస్థితి, ఏం జరిగింది ఇక్కడ? పరిస్థితి ఉంది, పెద్ద వచ్చింది, మరిగా రాకడపోవడం ఇదైంది. పెద్ద బ్రిడ్జే లేపి కింద పడేసింది. ఇక దిక్కు ఏంటంటే చిన్న బ్రిడ్జే ఉంది, కానీ ఇది తాత్కాలికంగా నడిపేదానికి సిద్ధంగా ఉన్నది. కొద్దిగా దయచేసి ప్రభుత్వం సెలవు తీసుకొని కాస్త అన్న సురుగ్గా పని చేపించి రాకపోకలు నడిపిస్తే చాలా ధన్యవాదాలు. నిన్న మరి ఒక ఆయనకి జబ్బు వచ్చి పాపం అటాక్ వచ్చి చుట్టూ తిరిగిపోయేసరికి ప్రాణం కోల్పోయాడు. దీనివల్లనే కారణమని ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇది ఇంత చాలా పెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మొత్తం కూడా మొన్న 30-31 తారీఖున వచ్చిన వరదలకి మొత్తం కూడా పైన కానాలన్నీ కొట్టుకుని పోయిన పరిస్థితి. ఇది 2006లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు 1986లో మనం చూస్తున్న ఈ చిన్న బ్రిడ్జి ఉంది, కానీ పెద్ద బ్రిడ్జి 2006లో నిర్మాణం చేశారు. అయితే ఇంతటి వరద అంటే ఈ ఆకేరు పోయి మున్నేరులో కలుస్తుంది. మున్నేరులో కలవటం వల్ల ఈ ఆకేరు వరద రావడంతో ఆ వరద అంతా కూడా మున్నేరు ప్రభావం మీద ఖమ్మం మీద పడింది. అట్నే అంటే ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో ఈ బ్రిడ్జి మొత్తం కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతింటంతో ఇప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్నాం, అంటే నీళ్లకి ఇంత శక్తి ఉంటుందా అనేది ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్న ఈ బ్రిడ్జికి సంబంధించిన అన్ని కాణాలు, దాదాపు 10 కాణాలు పైన వేసిన స్లాబులు అన్ని కూడా చాలా దారుణంగా కొట్టుకుపోయినది. ఎంత దూరం కొట్టుకుపోయినాయో మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న ఈ బ్రిడ్జిలకు సంబంధించి కాణాలన్నీ కూడా ఒక్క కాణా కూడా లేకుండా కొట్టుకొచ్చిన దృశ్యం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడంతా కొట్టుకొని వచ్చిన తర్వాత అంటే ఎంత దూరం కొట్టుకొని వచ్చినాయో చూడొచ్చు. అంటే పాలేరు నియోజకవర్గంలో జరిగిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇది ఒక్కటే కాదు, అంటే నాగార్జున కాలువకు సంబంధించి నాగార్జున కాలువ అనేక ప్రాంతాల్లో కొట్టుకొని పోయింది. అదేవిధంగా ఈ ఆకేరు బ్రిడ్జి మీద ఈ బ్రిడ్జి మొత్తం కూడా కొట్టుకొని పోయిన దృశ్యాలు అనేది మనం చూస్తున్నాం. ఇవి మళ్ళీ తిరిగి పెట్టడం కోసం చాలా సమయం పడుతుంది. ఇక్కడ చూస్తే అంత పెద్ద పిల్లరు, ఆ పిల్లరు కూడా ఒరిగిపోయిన పరిస్థితి ఏర్పడిందంటే ఆ వరద బీభత్సం ఎంత జరిగింది ఓన్లీ ఇది ఆకేరు బ్రిడ్జి మీదనే. అంటే ఈ ఆకేరు నీళ్ళన్నీ పోయి మళ్ళీ తిరిగి మున్నేరులో పడతాయి. ఇక్కడ వచ్చిన ఈ బీభత్సమైన వరద అంతా వచ్చి ఈ వరద అంతా కూడా తిరిగి మున్నేరు మీద పడి మున్నేరు మీద నుంచి ఖమ్మంలో పడింది. అంటే అంత స్థాయిలో వరద వచ్చింది. ఈ ఎగువ ప్రాంతాల్లో ఉన్న మొత్తం కూడా చెరువులు తెగిపోవడంతో ఆ తెగిపోయిన ప్రభావంతో మొత్తం కూడా బ్రిడ్జీల మీద పంటల మీద ఇక బ్రిడ్జీలు ఇంత పెద్ద బ్రిడ్జీలే కొట్టుకపోయినాయంటే ఈ ప్రాంతంలో ఉన్న పంటల పరిస్థితి ఇంకేంటో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత మేరకు పంటలు కొట్టుకపోయినాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నష్టాన్ని ఎవరూ భరించలేంది. వాస్తవానికి ఖమ్మం నగరంలో మున్నేరు ప్రాంతంలో ఇండ్లలోకి నీళ్లు వెళ్లి చాలా నష్టం జరిగింది. ఈ ప్రాంతంలో చూస్తే ఈ వరద బీభత్సవానికి ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ బ్రిడ్జి 1986లో ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ తర్వాత దీని నుంచి కూడా నీళ్లు వెళ్తుండటంతో ఈ బ్రిడ్జిని 2006లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి అంటే అనేక వరదల్ని ఇది తట్టుకొని ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం కూలిపోవడంతో ఇప్పుడు రహదారి సౌకర్యం అంతా ఖమ్మం నుంచి మహబాద్ అన్ని తండలు, ఈ తండల
ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. చుట్టూ తిరిగి ఖమ్మానికి రావాల్సిన ఏర్పడుతుంది. మహబూబాద్ జిల్లా డోర్నకల్, మహబూబాద్, కురవి ఈ ప్రాంతాలందరూ కూడా వైద్యం, విద్య అన్నిటికి కూడా ఖమ్మం మీదనే ఆధారపడతారు. ఖమ్మానికి వస్తున్న పరిస్థితి. ఈ బ్రిడ్జి త్వరితగతిన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.